సో హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నది సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, రోజులాగానే ఇవాళ కూడా ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. మనం ఇంతకుముందు తెలుగులో కన్నడ నేర్చుకున్నాం, తమిళ్ నేర్చుకున్నాం, హిందీ కూడా నేర్చుకున్నాం కదా. అదే హిందీని అదే తెలుగులో నేర్చుకోవడానికి మరొక సరికొత్త యాప్ని నేను మీ ముందుకు తీసుకొచ్చానమాట. ఎందుకంటే ఇంతకుముందు పరిచయం చేసిన యాప్, ఇప్పుడు పరిచయం చేసిన యాప్ ఇంచుమించు ఒకటే. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అని నాకు అనిపిస్తుంది, అందుకని తీసుకొచ్చాను అనమాట. సో మీకు ఏ యాప్ అయితే నచ్చుతుందో ఆ యాప్ని వినియోగించుకోండి. ఓకే, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికోసం మనం యాప్ స్క్రీన్ తీసుకుందాం. Apps search. Gallery. Board. Day. Idea. Installer. Learn Hindi. Learn Hindi. లర్న్ హిందీ దీని పేరు. ఇది మనకి ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది. అలాగే మనం దీని లింక్ మనం వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అలాగే సూర్య క్రియేషన్స్ తెలుగు వాట్సాప్ సమూహంలో కూడా ట్యుటోరియల్ చేసిన ప్రతిసారి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో సూర్య క్రియేషన్స్ తెలుగు వాట్సాప్ సమూహం, సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అనుబంధంగా ప్రారంభమవుతున్నటువంటి వాట్సాప్ సమూహం. అది ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీ దీనిలో చర్చించుకోబడుతుంది. అలాగే జీకేకి సంబంధించి పోల్స్ కూడా కండక్ట్ చేయబడుతుంది. దీని ద్వారా మీరు జీకే ప్రశ్నలు నేర్చుకోవచ్చు. అలాగే అతి త్వరలో ఆన్ టైం క్విజెస్ కార్యక్రమాలు కూడా మొదలవబోతున్నాయి. సో ఆసక్తి కలిగిన వారు లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము, విజిట్ చేసి జాయిన్ కాగలరు. మీకు ఏదైనా లింక్ విజిట్ చేయడంలో కానీ యాప్ని వినియోగించుకోవడంలో కానీ సమస్యలు ఎదురైనట్లయితే నాకు కాల్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ 9396330935 9396330335. సో ఇక యాప్లోకి ఎంటర్ అయిపోదాం. Money. Learn Hindi. లర్న్ హిందీ ట్యాప్ చేద్దాం. Learn Hindi. నో పర్మిషన్ నీడెడ్, జస్ట్ ఇన్స్టాల్ ఇట్ అండ్ యూజ్ ఇట్. Alert. If you like this app, please take a little bit of your time to review it. It really helps us and it shouldn't take you more than 1 minute. ఓకే, దానికి రేట్ కావాలంట. నేను ఇప్పుడు ఇవ్వను, Rate. Maybe later. మేబీ లేటర్ మీరు ట్యాప్ చేద్దాం. Learn Hindi. ఓకే, స్వైప్ చేద్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. Learn Hindi. Vocabulary. ఇక్కడ సైలెంట్గా ఉంటుంది, అది మెన్యూ అనమాట. దాంట్లో ఏమీ లేవు, అసలు చూడడం కూడా వేస్ట్ మన దాన్ని. దెన్ నెక్స్ట్ Vocabulary. వొకాబులరీ Sentences. ఇలా ఉంటాయి. సో మనం వొకాబులరీ చూద్దాం ఎలా ఉంటుందో. వొకాబులరీ మీన్స్ వర్డ్స్. ఓకే, చూద్దాం. Vocabulary. Vocabulary. స్వైప్ చేద్దాం. Vocabulary 2. Vocabulary 3. Vocabulary 1. వొకాబులరీ 1 Vocabulary 2. అలా ఉంటాయి కదా. నేను వొకాబులరీ 1 ఎంచుకుంటాను. Vocabulary 1. ఓకే, Back. స్వైప్ చేద్దాం. Vocabulary. Hindi. Telugu. హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఆర్మీ. ఇది చూడండి, Hindi. ఆర్మీ. ఇదేదో ఆగ్మి అంటుంది, అదేనా? ఒకసారి ఈ పదం మీద ట్యాప్ చేద్దామా, పలుకుతుందేమో చూద్దామా. ఈ వర్డ్ మీద ట్యాప్ చేద్దాం. ఆర్మీ. ఆర్మీ. మనిషి. ఆర్మీ. ఇంకొకసారి చూద్దామా, పలుకుతుందేమో. ఆర్మీ. ఆగ్ని. ఎవరి ఆగ్ని? మనిషి. మనిషి. నెక్స్ట్ ఏంటి? కితాబ్. కితాబ్ అంటే ఏంటి? కితాబేనా? కితాబ్. కితాబ్ కరెక్టే, మరి దానికి మీనింగ్ ఏంటి? పుస్తకం. పుస్తకం. మరి పుస్తకం అనేది కూడా నీట్గా పలుకుతుందా? దీని మీద ట్యాప్ చేస్తే మీనింగ్ మీద కూడా చూద్దామా. పుస్తకం. పుస్తకం. ఎంత స్లోగా పలికిందో, ముద్దుగా. ఓకే, అంటే ఏంటి? పదం మీద ట్యాప్ చేస్తే పదం పలుకుతుంది, మీనింగ్ మీద ట్యాప్ చేసినా కూడా మీనింగ్ పలుకుతుంది. కాకపోతే మీనింగ్ పలికిన గూగుల్ వాయిసే, చెప్పేది విన్నా గూగుల్ వాయిసే కాబట్టి మనకి పెద్దగా తేడా లేదు.
ఓకే, కాకపోతే ఇందులో మాత్రం తేడా ఉంది. ఏది? किताब ఈ కితాబ్ అనేది తెలుగులో పలికింది, ఇప్పుడు దీని మీద ట్యాప్ చేస్తే హిందీ వాయిస్ పలుకుతుంది, కాస్త తేడా ఉంటుంది. किताब ఓకే, తేడా ఉంటుంది. ఎందుకంటే నేను హిందీకి ఏ వాయిస్ యూజ్ చేయలేదు కనుక నాకు తేడా ఉంటుంది. మీరు యూజ్ చేస్తే అది కూడా తేడా ఉండదు. ఓకే, ఏదేమైనా మనకి వర్డ్ మీద ట్యాప్ చేసినప్పుడు ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ మనకి పలుకుతుంది. పలకడం వల్ల మనకి ఏమవుతుంది, ఓహో ఇక్కడ मनीषी किताब కితాబ్ అని వచ్చింది, అది కరెక్టేనా అని దీని మీద ఇలా ట్యాప్ చేస్తాం. किताब కితాబ్ అని పలుకుతుంది, దానికి అర్థం ఇక్కడ పక్కన ఉంటుంది, पुस्तकम పుస్తకం అని ఉంటుంది. సరే, ఫాస్ట్గా పెట్టుకున్నప్పుడు మనకు అర్థం కాదు, దాని మీద ఇలా ట్యాప్ చేస్తాం, पुस्तकम పుస్తకం అని స్లోగా పలుకుతుంది. అంతే ఫ్రెండ్స్. ఓకే, సరే, వర్డ్స్ ఇలా ఉంటాయి. బ్యాక్ వద్దాం. Bag. Bag. Learn Hindi. Learn Hindi. Vocabulary. వొకాబులరీ అయిపోయింది. Sentences. సెంటెన్సెస్ ఎలా ఉంటాయి? సెంటెన్సెస్ కూడా పలుకుతాయా చూద్దాం. Sentence. స్వైప్ చేద్దాం. Sentences 2. ఇలా ఉంటుంది. Sentences 1. నేను సెంటెన్సెస్ 1 తీసుకుంటానబ్బా. ఓకే, చూద్దాం. Sentences. స్వైప్ చేద్దాం. Sentences. Tap on the sentence for pronunciation. ట్యాప్ ఆన్ ద సెంటెన్స్ ఫ్రమ్ ప్రొనౌన్సియేషన్ అని పలుకుతుంది. సేమ్ ఆ యాప్ లాగానే ఉంది ఇది కూడా. ఓకే, స్వైప్ చేద్దాం. मेरे नाम क्या है Tap. मेरे नाम क्या है మెను నా క్యా హూ అంటుంది, కరెక్టేనా? చూద్దాం ఒకసారి. मेरा नाम क्या है మేరా నామ్ క్యా హై, అది కథ. ఈ గూగుల్ ఎలా పలికింది అది? Tap on. मेरे नाम क्या है मेरे नाम क्या है మేను నామ్ క్యా హూ అనింది అది. అది రాంగ్ కదా, మరి రైట్ వర్డ్ ఏంటి? मेरा नाम क्या है మేరా నామ్ క్యా హై. ఓకే, నా పేరు ఏమిటి నా పేరేమిటి వద్దులే, ఇంకా ఇది అలాగే పలుకుతుంది, కాకపోతే కొంచెం స్లోగా పలుకుతుంది. ఎలా? నా పేరు ఏమిటి అలా పలుకుతుంది అంతే, దీని మీద ట్యాప్ చేస్తే. ఓకే, దెన్ నెక్స్ట్. आप कैसे हो आप कैसे हो ఆప్ కుసే హువా కాదే, ఆప్ కైసే హూ అనుకుంటా. చూద్దామా ఒకసారి, ట్యాప్ చేద్దాం ఈ వర్డ్ మీద. आप कैसे हैं ఆప్ కైసే హే, ఇది కథ. తెలుగులో ఏమంది? ఆప్ కుసే హూ అంది. ఓకే, దానికి సమాధానం ఏంటి? మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు? ద నెక్స్ట్. मुझे भूख लगी है मुझे भूख लगी है ముజే భూక్ లగి హువా ఏంటది? ఒకసారి చూద్దాం, ట్యాప్ చేద్దాం ఈ వర్డ్ మీద. मुझे भूख लगी है ముజే గూట్ లహి హే, ఏంటది? నాకు ఆకలి ఉంది నాకు ఆకలిగా ఉందట. సో ఇలా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అంటే ఏంటంటే దీంట్లో ఒక్కలాగానే ఉన్న ఇంచుమించు. సో దీని డెవలపర్స్ వచ్చేసి క్యూరిసిట్ లాంగ్వేజెస్ ఏదో ఉందన్నమాట. క్యూరిసిట్ లాంగ్వేజెస్ ఏదో ఉంది ఇది డెవలపర్ అనమాట. సో కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని సెంటెన్సెస్ డిఫరెన్స్గా ఉన్నాయి. యాప్ అంతా కూడా ఇంచుమించు ఇంతకుముందు నేను పరిచయం చేశాను కదా, అది పప్పు శ్రీరాములు యాప్ ఏదో మొత్తానికైతే. సో ఆ డెవలపర్ది పరిచయం చేశాను. సో అది ఎలాగా ఉందో ఇది అలాగనే ఉంది సేమ్. బట్ ఏంటంటే దీంట్లో కొన్ని సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, అలాగే దీంట్లో మెనూ చూడాల్సిన పని లేదు. ఎలా అంటే దాంట్లో ఉన్నట్లే దీంట్లో కూడా ఉంది. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఎందుకు పరిచయం చేస్తున్నానంటే దీంట్లో కొన్ని సెంటెన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి, దాంట్లో కొన్ని సెంటెన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయని అనిపించింది, అందుకని దీన్ని నేను పరిచయం చేస్తున్నాను అనమాట. సో నచ్చితే యూస్ చేసుకొని ఉపయోగించుకొని నేర్చుకోండి. ఓకే, సరే, బ్యాక్ వద్దాం. లాస్ట్గా ఒక్క కేటగిరీ చూద్దాం. Bag. Sentence. Bag. Learn Hindi. Learn Hindi. Vocabulary. వొకాబులరీ అయిపోయింది, Sentences. సెంటెన్సెస్ అయిపోయింది, అంతే కదా. Open navigation menu. ఓపెన్ నావిగేషన్ మెన్యూ. సరే, మెన్యూలో ఏముంది ఒకవేళ మీరు చూపించలేదు అంటున్నారు కదా, అది ఒక పక్క సైలెంట్గా ఉంటుంది, ఇంకొక పక్క మెన్యూ ఉంటుంది, లాస్ట్కి వచ్చిన తర్వాత పలుకుతుంది అది. ఓకే, అందుకని ఆ ముందర సైడ్ నేను ట్యాప్ చేయొద్దన్నాను. సో ఈ మెన్యూ ఏముంది, ఈ మెన్యూలో ఆ మెన్యూలో ఏముందో ఈ మెన్యూలో అదే ఉంటుంది. ఓకే, సరే, ఈ మెన్యూలో ఏముందో చూసేద్దాం, ఎందుకంటే చూసేస్తే మీకు కూడా మంచిదేగా. ఓకే, ట్యాప్ చేద్దాం. Navigation menu. ఓకే, చాలా చోట్ల సైలెంట్గా ఉంటుంది, మీరు ఏం ట్యాప్ చేయొద్దు. Detected. Icon play. ఇదంతా సైలెంట్. Share app. షేర్ యాప్ ఇక్కడి నుంచి మొదలవుతుంది. షేర్ యాప్, Our more apps. అవర్ మోర్ యాప్స్, వాళ్ళు ఇంకొక యాప్స్ ఉన్నాయి, అవి చూడొచ్చు ప్లేస్టోర్లో. Rate us. రేట్ చేయొచ్చు, Privacy policy. ప్రైవసీ పాలసీ తెలుసుకోవచ్చు, Disclaimer.
డిస్క్లైమర్ అంటున్నారు, అదేంటో మనకు తెలియదు. ఎందుకు ఊరికైనా ట్యాప్ చేసి అగసాట్లు పడడం నేనైతే చూడలేదు. Visit our website. వాళ్ళ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. ఓకే, ఇవి ఫ్రెండ్స్ దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్. ఓకే, సో ఇదనమాట, పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు. అంత ఇంపార్టెంట్ ఏంటంటే వెబ్సైట్ మాత్రమే. ఓకే, షేర్ యాప్ మీకు తెలిసిందే, మోర్ యాప్స్ తెలిసిందే, రేట్ యాప్ తెలిసిందే, ఇవన్నీ తెలిసినవే కదా, అదనమాట విషయం. సరే అయితే ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. వచ్చే వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకైతే మీ సూర్యనారాయణకి సెలవు ఇవ్వాలి కదా. మరి ఈ వీడియోతో సూర్యనారాయణ గారు సెలవు తీసుకుంటున్నారు మీ నుంచి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మీ ముందు ఉంటాడు. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.